పడి పడి లేచే మనసు. ఎపిసోడ్ 1. సాయంకాలం 6 గంటలు దాటింది. గువ్వలు కిలకిల రావాలు చేస్తూ తమ గూటికి చేరేవేళ, పగలంతా ఎక్కడెక్కడో తిరిగి తమ నివాసాలకు చేరేవేళ, పడమర దిక్కును ఉన్న సూర్యుడు కొండల అంచుకి కిందకి జారీ వెళ్ళిపోయెను. అక్కడెక్కడ మిలుకు మెలుకుమంటూ ఉంటే మినుగురు పురుగులతో, పువ్వుల మెరిసే తారలతో ఆకాశమంతా నల్లని చీరతో పరిచినట్టు ఉంది. రేయింతా ప్రేమికులు చెప్పే తియ్యని ఊసులు వినాలని పరుగున వచ్చి చుక్కల మధ్య చేరింది జాబిల్లి. ఒంటరిగా కూర్చుని ఎగసిపడే అలలను చూస్తూ బాధపడుతూ ఉన్నాడు ఒక యువకుడు ఆనంద్. అతనును వెతుకుతూ అక్కడికి వచ్చి తన పక్కన కూర్చున్నాడు తన స్నేహితుడు వేణు. ఏమిటిరా, ఎందుకు ఎక్కువగా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ బాధపడతావు? ఆ అమ్మాయి కోపంలో అర్థం ఉంది. నువ్వు తాగి తన ఫ్రెండ్స్ ముందు తన పరువు తీస్తే కోపం వచ్చి కొత్తగా ముద్దు పెట్టుకుంటోందా అని ప్రశ్నించాడు. మరి తనకి ఏది నచ్చితే అది చేస్తుంది. తన చెప్పినట్టు నేను వినాలి కాని నేను ఏమి చెప్పుతున్నా వినదు. నన్ను ఇంతకు ముందులా అస్సలు పట్టించుకోవడం లేదు. తనని చూసి చాలా రోజులు అయింది. ఒక్కసారైనా కనిపించి వెళ్ళమని అంటే వదినడం లేదు. మాట్లాడాలని కాల్ చేస్తే ఫోన్ కట్ చేసింది. కట్ చేసినా ఇంకా చేస్తున్నాను అని స్విచ్ ఆఫ్ చేసింది. రాత్రి గుర్తు వచ్చి మాట్లాడాలని ఫోన్ చేస్తే రింగ్ అయ్యింది. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చెయ్యకూడదు అని తెలియదా అని తిట్టింది. కోపం రాదా మరి? అందుకే ఆ కోపంలో అది ఎప్పుడు ఫ్రెండ్స్తో కనిపించే కాఫీ షాప్లో గొడవ పడ్డాను అని చెప్పుకుంటూ పోతున్నాడు. అవును, మీరు చివరగా కలిసి మాట్లాడుకుంది ఎప్పుడు అని అడిగాడు. సరిగ్గా నెల రోజుల క్రితమని చెప్పడం మొదలుపెట్టాడు. గతం. సముద్రతీరం ఒడ్డున కూర్చుని ఒకవైపు గంట ముందు ఫోన్ చేసి అరగంటలో వస్తానని చెప్పిన ప్రియుడు ఇంక రాలేదని కోపం చిరాకులో ఉన్న ఆమె, సంధ్య సమయంలో వచ్చి చేరిన ఆమె, ఆకాశంలో సూర్యాస్తమయంతో పాటు చంద్రోదయం కూడా చూసే అవకాశం వచ్చింది. 2 గంటలు తనని ఎదురు చూసేలా చేశాని కోపం వచ్చినా, అక్కడ సముద్రతీరంలో నుండి పైకి వస్తూ పెద్దగా కనిపిస్తున్న జాబిల్లిను చూసి అక్కడ వాతావరణం ఆమె మనసును ఒక్కింత ఆనందానికి గురిచేసింది. సిటీకి అలవాటుపడి బైక్ మీద షికార్లో, సినిమాలకి, రెస్టారెంట్ కి వెళ్లడమే తప్ప ఇలాంటి మనసుకి ప్రశాంతత ఇచ్చే చోటుకి రావడం ఈ 3 ఏళ్లలో ఇది ఎన్నోసారో కూడా ఆమెకి గుర్తు లేదు. కాని తన ప్రియుని కలిసిన మరుక్షణం నుండి ఇక్కడికి తనకోసం రావడం అలవాటు అయింది. అంతలోనే వెనుక నుండి వచ్చి తన కళ్ళు మూశాడు ఆమెపై మనసు పడిన 6 అడుగుల అందగాడు. ఆమె కోపంతో చేతులు తీసి వెనుకకి నెట్టి లేచి నిలబడింది. ఆమె చూపులతో గుచ్చి గుచ్చి చూస్తూ కళ్ళు పెద్దవి చేసింది. ఆమె చూపుకి అర్థమయ్యి దగ్గరకి వచ్చి, సారీ బేబీ, నేను త్వరగానే వస్తామని బైక్ తీశాను. ఈలోపు అమ్మ ఫోన్ చేసి ఇంట్లో కూరగాయలు లేవని, రాత్రికి వంట చెయ్యాలనే తొందర పెట్టి ప్రాధేయపడింది. అందుకే అమ్మ మనసు నొప్పించకూడదు అని వెళ్ళి తెచ్చి ఇంటి దగ్గర ఇచ్చి వచ్చేసరికి ఈ టైం అయ్యింది అని వాచి చూపించాడు. ఎప్పుడు ఇలా ఏదోక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటావు? ఒక్కదాన్ని ఆడపిల్ల ఒంటరిగా ఉంది, పాపం త్వరగా వెళ్ళాలని అనే ఆలోచన ఉండాలి కదా నీకు అయినా. ఒక్కవేళ రావడం కుదరకపోతే చెప్పేయాలి. రాకపోతే రాలేదు, నాతో మాట్లాడటం లేదు, నన్ను మర్చిపోయావని ఫోన్ చేసి రాత్రి తెల్లవార్లు పడుకోకుండా నా పుర్ర తింటావనే భయంతో వచ్చాను. సర్లే, అమ్మ పేరు చెప్పావు కాబట్టి వదిలేశాను ఈసారికి. సరే, ఇంకా ఏమిటి? ఎందుకు పిలిచావు చెప్పు అని అక్కడే నిలబడి ఫోన్లో మెసేజ్ వస్తే చూస్తుంది. ఏమీ లేదు, నీతో మాట్లాడాలని అనిపించింది, అందుకే ఫోన్ చేసి బీచ్కి రమ్మని చెప్పాను. హ, మాట్లాడాలని అనిపించింది అని ఫోన్ చేసి మరీ పిలవాలా? ఫోన్లోనే మాట్లాడవచ్చు కదా, దానికోసం ఫోన్ చేసి మరీ రమ్మని చెప్పాలా? ఎంతకీ ఏమీ మాట్లాడాలో చెప్పు. నేను హాస్టల్కి వెళ్ళాలి, లేటవుతే డాడీ నుండి ఫోన్ వస్తుంది. ఫోన్లో ఇంక హాస్టల్కి వెళ్లేదని తీరతారు అని ఫోన్ చూస్తూనే సమాధానమిచ్చింది. సరే, వెళ్ళిపోదువులే కాని రా, కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టి నాతో పాటు ఇక్కడ కూర్చో అని కింద కూర్చుని ఆమెను చెయ్యి పట్టుకుని దగ్గరకి లాక్కున్నాడు. భుజాల చుట్టూ చేతులు వేసి మరింత దగ్గరకి జరిగాడు. ఆమె కోపంగా దూరంగా జరిగి కూర్చుని చెప్పు అని ఫోన్ పక్కన పెట్టి తన వైపు చూసింది. నీకు తెలుసు కదా,
నేను మొదటిసారి ఇక్కడే ప్రపోజ్ చేశాను. నువ్వు కూడా నా ప్రేమను అర్థం చేసుకుని దగ్గరయ్యావు అని సముద్రాన్ని చూస్తూ ఆ రోజును గుర్తు చూసుకున్నాడు. ఆ గుర్తు ఉంది. అయితే ఏమిటి అది చెప్పడానికి పిలిచావా? ఇంక ఏమైనా ఉందా? డాడీ ఫోన్ చేస్తున్నారో అని కట్ చేసి తన వైపు చూసింది కంగారు పడుతూ. అదే ఈ రోజుతో మనం కలుసుకుని మనం మధ్య ప్రేమ మొదలు అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఓ అది చెప్పడానికి కదా పిలిచావు. మరి ఈ రోజు నువ్వు నేను కలిసి మనం అయ్యి ఇంక విడిపోకుండా కలిసి ఉన్నందుకు పార్టీ చేసుకోవాలి. చాలా బాగా ఈరోజు అంతా ఎంజాయ్ చెయ్యాలి కాని నువ్వు మాత్రం ఎప్పుడు ఖాళీ జేబుతో వస్తావో అని మొహం పక్కకి పెట్టుకుని దిగునుగా. నో బేబీ, రోజుల కాదు, ఈ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇదిగో అని చేతిలో పెట్టాడు. ఇది నేను ఏమి చేసుకోను. నువ్వే ఏ గోల్డ్ రింగ్, చైన్ కొని ఇవ్వు, అది భద్రంగా నువ్వు ఇచ్చావని గుర్తు చేస్తూ ఉంటుంది అంది నవ్వుతూ. అవును, అది నీ ఒంటిమీద ఉంటే నువ్వు నా మనిషివి అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది అని లేచి ఉండు, ఇప్పుడే వస్తానని చెప్పి బైక్ దగ్గరికి నడిచారు. ఆమె నేను వస్తాను, నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళకు. అస్సలు ఇక్కడ అబ్బాయిలు నన్ను అదోలా చూస్తున్నారు అని తనకి దగ్గరగా జరిగి తన గుండె మీద చెయ్యివేసి తలవాల్చింది. సరే, మల్లికా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలని అనుకోవడం నాది తప్పురా ఎక్కు అని బైక్ స్టార్ట్ చేశాడు. మల్లిక తన నడుము చుట్టూ చేతులు వేసి ఆనంద్ మీద తల వాల్చి చూస్తూ, బుజ్జీ, ముందు సినిమాకి వెళ్తాం, తర్వాత కొనవచ్చు అని ముందుకి వంగి చెంపమీద ముద్దు పెట్టింది. సరేరా, నీ ఇష్టం, నువ్వు ఎది చెప్పితే అది అని మల్లిక ఇచ్చిన ముద్దుకి గాలిలో తేలిపోతూ ముందుకి దూసుకుపోయాడు. సినిమాకి టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్లారు. మల్లికతో మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూనే మధ్యలో డబ్బులు సరిపోతాయా లేదో ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. మల్లికతో తనకి పరిచయమయ్యి 3 సంవత్సరాలు అయ్యింది. ఇద్దరు ఒకరిని విడిచి ఒక్కరు ఉంటారు. మల్లిక ఆనంద్ కూడా మధ్య తరగతిలో పుట్టి పెరిగినవాళ్లే. ఇద్దరికి డిగ్రీలో పరిచయం. ఆనంద్కి ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మల్లిక డిగ్రీ పూర్తి అయ్యి పై చదువుల కోసం విదేశాలు వెళ్లాలని, పీజీ ఎంట్రన్స్ పరీక్షలో మంచి టాక్ రావాలని వైజాగ్లోనే కోచింగ్ తీసుకుంటుంది. ఆనంద్కి బాధ్యత తెలియదు, కాని తల్లిదండ్రులు బాధపడేలా ఏమి చెయ్యడు. ఎప్పుడు మల్లిక ఏమి అడిగినా తన కళ్ల ముందు ఉంచాలి, తనని సంతోషపెట్టాలి, లేకపోతే తనని దూరం పెడుతుంది అని భయం. మల్లిక చూడగానే సినిమా హీరోయిన్లా ఉంటుంది. అందంగా ఉన్న అనే అహం ఆమెకి, అబ్బాయిలు తన వెనుక పడుతున్నారని తన అందాన్ని చూసి తన అదృష్టానికి పొంగిపోయేది. ఆనంద్ కూడా అందంలో మహేష్ బాబు హీరోల చూడ చక్కగా ఉంటాడు. ప్రేమించే అమ్మాయి కోరింది తెచ్చి ఇవ్వడానికి వెనుక ముందు క్షణం కూడా ఆలోచించడు. ఇద్దరు సినిమా చూసి బయటికి వచ్చారు. ఆకలి వేస్తుంది ఆనంద్. నాకు బిర్యానీ తినాలని ఉంది అని భుజంపై తల వాల్చింది మల్లిక. తన దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి లేవో కూడా అడగకుండా తనని లాక్కుని రెస్టారెంట్కి తీసుకుని వెళ్లి తనకి నచ్చిన, తినాలని అనిపించిన అన్నిటినీ ఆర్డర్ చేసింది. అది ఆర్డర్ చేస్తుంటే ఆనంద్ ఇప్పుడు డబ్బులు లేవని అంటే నన్ను చిదరించుకుని దూరం పెడుతుంది. ఎలా అని బయటవైపుకి చూశాడు. దూరంగా ఏటీఎం కనిపించింది. నువ్వు తింటూ ఉండు, ఫ్రెండ్ ఫోన్ చేశాడు అని చెప్పి బయటకి నడిచాడు. ఏటీఎం నుండి డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుని అక్కడికి వచ్చి తనతో చెప్పుతూ తనతో పాటు కూర్చున్నాడు. తన వైపు చూస్తూ ఉన్న ఆనంద్ను చూసి నవ్వి, నువ్వు తిను అని తనకి తినిపించింది. ఆమె ప్రేమగా తినిపించేసరికి అతని పేరులో ఆనందం మనసులో నిండిపోయింది. ఆమె కోసం తను వస్తూ తీసుకుని వచ్చిన చైనే ఆమె వెనుక నుండి మెడలో వేశాడు. ఆమె అది చూసి, వావ్, చాలా బాగుంది చైన్, ఈలోపు ఎప్పుడు వెళ్ళి తెచ్చేశావు అని సంతోషంతో మాట్లాడుతుంది. ఇద్దరూ ఆ క్షణం చాలా సంతోషంగా గడిపారు. టైం అవ్వడంతో తనని హాస్టల్లో దింపి వెళ్ళిపోయాడు. తరువాత ఆనంద్ తండ్రికి డబ్బులు గురించి ఏమీ చెప్పాలో అని కంగారు పడుతూ ఇంటికి చేరాడు. బైక్ ఆగిన సౌండ్ వినిపించి, అదిగో నీ ముద్దుల కొడుకు రాలేదు. ఏమీ తినకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడైనా నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయాడు అని కంగారు పడ్డావు కదా. పాటలు పాడుకుంటూ వస్తున్నాడు అని బయటకి చూశాడు సుబ్బారావు. కొడుకు నవ్వుతూ పాటలు పాడుతూ రావడం చూసి
చిన్నా, ఎక్కడికి వెళ్ళావురా? నువ్వు ఇంక రాలేదని ఎంత కంగారు పడ్డాను తెలుసా? అని చెంపు మీద చెయ్యి వేసి తాకింది. అది అమ్మా. ఫ్రెండ్ ఫోన్ చేసి బర్త్డే పార్టీ నువ్వు రావాలని బలవంతం చేస్తే తప్పక వెళ్ళాను. నిజం దాచి నోటికి వచ్చింది చెప్పేశాడు. ఏ ఫ్రెండ్రా? నీకు ఉన్న వాళ్లలో బర్త్డే పార్టీ ఇచ్చింత రిచ్ అబ్బాయి ఎవరు ఉన్నారా? అని కోపంగా చూశాడు. అబ్బా, ఏమిటి నాన్నా, నేను ఇంటికి లేటుగా వచ్చానని కోపమా, లేక నామీద మీకు ఏమైనా అనుమానం ఉందా? రిచ్ అబ్బాయి అయితేనే పార్టీలు ఇస్తారా ఏమిటి అని విసుకున్నాడు. ఎందుకు వచ్చిన వాడిని ఏదోకటి అని బాధ పెడతారు. వాడు వచ్చాడు అని సంతోషపడక, రే చిన్నా, నాన్న అలానే అంటారు. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, భోజనం వడ్డిస్తాను. భోజనం వడ్డిస్తాను. నాకు ఆకలి లేదు. నువ్వు తినేసి ఆయనగారికి కూడా పెట్టేసి తినమని చెప్పు అని లోపలికి వెళ్ళిపోయాడు. రే ఆగరా, ఆకలితో పడుకుంటే నిద్ర పట్టదు నాన్నా. భర్త వైపు కోపంగా చూసి, మీ వల్లే వాడు తినకుండా వెళ్ళిపోయాడు. ఎందుకండి వాడిని ఏదోకటి అని బాధ పెడతారు అని కోపంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. పార్టీ అన్నాడు కదా, కడుపు నిండా తినేవచ్చి ఉంటాడు. తిన్నాను అని చెప్పకుండా ఆకలి లేదని చెప్పి తప్పించుకున్నాడు. నువ్వురా, భోజనం తిందామో అని భార్యను పిలుస్తాడు. ఆనంద్ మల్లికాతో గడిపిన ఆ కొద్దీ క్షణాల తలుచుకొని అద్దంలో తను బైక్ మీద పెట్టిన ముద్దు చూసి మురిసిపోతాడు. స్టోరీ ఈస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.